రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మార్చులు దుద్దిల శ్రీధర్ బాబు వరంగల్ జిల్లా గీసుకొండ మండలం సాయంపేట కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ పైలాన్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన శాఖ ఆధ్వర్యంలో 2 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనాన్ని 863 RSR లేఅవుట్ ప్లాట్ల లేఅవుట్ను 58 లక్షల రూపాయలతో వ్యాయంతో నిర్మించే వెటర్నరీ హాస్పిటల్ నిర్మాణ పనులకు 10 కోట్ల రూపాయల వ్యాయంతో ఎంఎస్ఎంఈలోని రోడ్లు, డ్రైన్లు, మంచినీటి సరఫరా తదితర అభివృద్ధి పనులకు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ ఆధ్వర్యంలో సంగే మండలం లోహిత నుండి గోపనపల్లి గ్రామం వరకు 4 కోట్ల 80 లక్షల వ్యాయంతో నిర్మించే బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, శాసనసభ్యులు కెఆర్ నాగరాజు, రాష్ట్ర గిడ్డంగుల చైర్మన్ రావుల రాజేశ్వరరావు, నిర్మల జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద, స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మేము వాళ్ళకు పెద్ద ఎత్తున జాబ్ మేళా కూడా నిర్వహించడానికి కూడా మేము కృషి చేస్తున్నాం. ఈ డిసెంబర్ మంత్ ఎండింగ్ లోపట్నే వీలైతే 3rd మంత్లోనే, ఎందుకంటే అసెంబ్లీ ఉన్నది, వాస్తవంగా 2nd సాటర్డే సండేలో పెడతాం అనుకున్నాం. కానీ ఇక్కడ అసెంబ్లీ వచ్చటం వల్ల దాన్ని 3rd మంత్కు తీసుకుపోతున్నాం. కనుక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి సంబంధించి కూడా మీరు చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. వాళ్ళని ఐడెంటిఫై చేసిన తర్వాత దాన్ని కూడా మీరు ప్రోత్సహించడానికి మాకు సహకరించాలని చెప్పి కూడా మీ అందరిని కూడా మీ సవినయంగా మనవి చేస్తున్నాను. దాని గురించి కూడా అడుగులు ముందు పడతాయి. అట్లాగే మహిళలే కాకుండా ఇక్కడున్న యువతకి కూడా ఉపాధి మార్గాలు మెండుగా ఉండాలన్న ఉద్దేశంతో సంబంధించి మన ఇన్ఛార్జ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి వరంగల్కి సంబంధించిన అనేక అభివృద్ధి పథకాలలో వరంగల్కి సంబంధించి ఒక కోచ్ ఫ్యాక్టరీ, ఒక వెల్నెస్ సెంటర్, ఒక మెగా టెక్స్టైల్ పార్క్, తర్వాత ఒక మామ్నూర్ ఎయిర్పోర్ట్, ఇట్లా చూసుకుంటూ పోతే ప్రతి ఒక్కటి, ఇప్పుడు ఒకటి యంగ్ ఇండియాకి సంబంధించి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ సిస్టమ్ అనేది కూడా పరకాలలో సెలెక్ట్ చేశారు. అట్లాగే ఇది రాష్ట్రంలోనే కాకుండా కేంద్రం నుంచి రావాల్సిన అనేక పథకాలన్నిటిని కూడా పలుమార్లు ఢిల్లీ పర్యటనలు చేసి మన ముఖ్యమంత్రి గారు మరియు మన మంత్రులు అందరూ, ఎమ్మెల్యేలు అందరూ కూడా వెళ్ళి అక్కడ కేంద్ర మంత్రుల్ని రిక్వెస్ట్ చేసి అనేక పథకాలు తీసుకురావడం జరిగింది. ఇది మా కమిట్మెంట్. ఈరోజు సరిగ్గా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా సహచర గౌరవ మంత్రివర్గ సోదరులు సోదరిమణులందరూ కూడా పదవి బాధ్యతలు చేపట్టే 1 సంవత్సరం అయింది. 7వ తారీఖు నాడు చేపట్టాం. సంవత్సరం పూర్తయితున్న సందర్భంలో ఈ సమస్య కూడా పరిష్కారం కావాలి అనే సంకల్పంతో ఎక్కడైతే ఆగిపోయినాయో ఈరోజు అధికార యంత్రాంగం ద్వారా, అదేవిధంగా మా డిపార్ట్మెంట్ పరంగా అనేక అంశాలను కూడా పరిష్కారం చూపెడుతూ ఈనాటి వరకు ఇస్తామనుకుంటున్న 100 గజాలు, ఇవ్వబోతా ఉన్న 50 గజాలకు అదనంగా ఇంద్రమ్మ ఇల్లు కట్టుకోవడానికి పరిష్కార మార్గం ఇచ్చాం. దానికి తోడు ఈ టెక్స్టైల్ పార్క్ సంబంధించి డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేదు. నీళ్ళు వచ్చినాయి. 2022 వరదలు వచ్చినప్పుడు ఈ టెక్స్టైల్ పార్కులో పూర్తి స్థాయిలో వరదలు వచ్చి ఆ వరద నీరు వచ్చి మరి ఆ పరిశ్రమలకు సంబంధించి ఇబ్బందికరంగా ఉందని మొన్న ప్రకాష్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తే ఆ సమస్య కూడా పరిష్కారం కావడానికి ఆ డ్రైనేజ్ నిర్మాణం కూడా నిధులు శాంక్షన్ చేయించడం జరిగింది. తీసుకుంటే మీ గ్రూప్ లో ఎవరైతే బెనిఫిషియరీస్ ఉన్నారో వాళ్ళే వచ్చి డ్రా తీస్తారు. ఆ డ్రాకి ఒక టోకెన్ ఉంటుంది, ఒక పేపర్ ఉంటుంది. ఆ 2 పేపర్స్ తీసిన తర్వాత ఏ ప్లాట్ నంబర్ ఎవరికి వచ్చింది అనేది ఉంటుంది. అది మనం డాక్యుమెంట్ చేసుకొని మీ సంతకం ఈరోజు తీసుకుంటాం. 100 స్క్వేర్ యార్డ్స్ లక్కీ డ్రా. అందులో ఒక 5గురిని వీళ్ళు ఇప్పుడు తీస్తారు. ఒక గ్రీన్
కలెక్టర్ గారి పేరు చదువుతారు. జంగం ఎల్లమ్మ, వైఫ్ ఆఫ్ నర్సయ్య, 446 ప్లాట్. వాళ్ళ సీరియల్ నంబర్ 129 తాళ్లపల్లి సమ్మయ్య, సన్ ఆఫ్ వీరయ్య. 209 సీరియల్ నంబర్ కొమ్మారెడ్డి బాలరెడ్డి, జాలది తుమ్మ రాజిరెడ్డి, సన్ ఆఫ్ జోజిరెడ్డి.